వెళ్ళారా కావ్య? వచ్చేమమ్మా. ఇక్కడ ఇల్లెక్కడో పైనుందమ్మా. అవన్నీ నీకెందుకే? బావ చూసుకుంటాడని చెప్పానా? చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ముందు పిచ్చిదాన్లా మాట్లాడ్డం ఆపేసి బావ ఎలా చెప్తే అలా విను. పిచ్చన్నావో? ఏం చేస్తావే చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఫోన్ కట్ చేస్తాను. తింగర్ది ఫోన్ కట్ చేసింది. అల్లుడు ఎలా వేగుతాడో ఏమో. నాకేం తెలుసు మేడం. అయినా నన్ను పిచ్చంటే నన్ను కన్నా అమ్మా పిచ్చిది. రొమాన్స్ లో చెలరేకపోదాం అనుకున్నా. దీపావళి రాకెట్లా తుస్సుమని పోయినట్టుంది. అవును, అసలు నేను రాత్రి ముద్దు పెట్టుకున్నానా? ఏం ఆలోచిస్తున్నావు బావా? నేను పెళ్లి చేసుకుంటే భూమిలోంచి కాదు, ఫ్లాట్ అంతా బంగారంతో నిండిపోద్దని పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ బంగారం అంతా ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా. వెళ్ళి కాఫీ తీసుకురాపో. మా అమ్మ నాకు కాఫీ చేయడం నేర్పించలేదు బావా. ఓ, నేర్పించలేదా? పోన్లే, హాట్ వాటర్ అని తీసుకురా వెళ్ళు. హాట్ వాటరా? అదెలా చేయాలి? అది కూడా తెలీదా? మరి నన్నెందుకు చేసుకున్నావు పెళ్లి? మా అమ్మకు చెప్తా. ఎందుకు? మీ అమ్మని అడిగితే అక్కడ చేసి ఫోన్లో పంపేది, మనం ఇక్కడ తాగేవాళ్ళం. ఇలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు విసుక్కుంటావు. దీనికన్నా ఏలియన్ బెటర్ ఏమో. వామో, ఆఫీస్ టైం అవుతుంది, ఆ కాఫీ అక్కడే తాగుతాం. ఏం పెళ్ళామో ఏమో. ఏంటో ఇది ఇప్పుడు చేస్తుంది. అసలు నన్ను నిజంగానే కన్నావా నువ్వు? ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? మరి ఆడపిల్లన్నప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేయాలి. చేసిన తర్వాత కొన్ని పనులు నేర్పించాలి. అత్తారింట్లో ఒప్పుకోరని తెలీదా? నీకు తెలీదా? తెలుసే. మరి నాకెందుకు నేర్పలేదమ్మా? ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? బావ వేణీళ్ళు పెట్టమన్నాడు. నాకెలా చేయాలో తెలియడం లేదు. సరే నేను చెప్తానులే. మంచినీళ్ళు గిన్నెలో పోసిపెట్టు. గ్యాస్ తిప్పాను, వెలగడం లేదమ్మా. సుయ్యని సౌండ్ వస్తుంది. లైటర్ ఉందా? ఎలా ఉంటుందమ్మా? సిల్వర్ కలర్ లో ఉంటుంది, అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు. దొరికిందమ్మా. ఏం చేయాలి? స్టవ్ వెలిగించే. నాకు అన్ని నేర్పించమ్మా. ప్రతి అమ్మాయి పెళ్లి కాకముందు అమ్మని ఇలా అడిగితే తెలియనివి తెలుసుకొని మరీ నేర్పిస్తుంది. సారీ అమ్మా, నాకు అన్ని నేర్పించు. నాకు తప్పుతుందా? సరే అమ్మా. కావ్య, బావా వచ్చావా? అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడా కాపాడు. బావా, రాత్రిళ్ళు పువ్వులు చికెన్ ఇంటికి తీసుకొస్తే వాటంటే దయ్యాలు వస్తాయి బావా. మా బామ్మ చెప్పింది. దీనమ్మ బామ్మ చేతబడి చేసే వాళ్ళ దగ్గర వదిలేయాల్సి నిన్ను తెచ్చి నాకు పెళ్లి చేశారు. చా, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎక్స్ప్రెషన్ మార్చు పదా. పో బావా. బావ కోసం చేసింది ఎంత బాగుందో. కావ్య, ఇంకో 2 గంటలు పడుతుందా నువ్వు రావడానికి? ఇదిగో బావా వస్తున్నాను. నీకోసమే బావా నేర్చుకొని చేశాను. గ్రేవీ చూడడానికి చాలా బాగుంది, నైస్. థ్యాంక్ యూ గూగుల్. బానే చేసావు. ఇంతకెలా చేసావు? హీటర్ తో బావా. ఈ తెలివితో నేను ఇంటర్నేషనల్ ఐక్యూ టెస్ట్ పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ చేస్తావు లాస్ట్ నుంచి. మీ అమ్మని అడుగుంటే అక్కడ చేసి ఫోన్లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. ఇలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోపడతావు? దీంతో కాపురం కష్టమే. రేపు హీటర్తో చేయకు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, సరేనా? నాకు తెలియదుగా బావా. ఓకే ఓకే. అమ్మయ్య, రాకేష్ నుండి తప్పించుకున్నాను రా బాబు. అంతా నాటకాలు. పొద్దున్నుంచి ఏం తినలేదు. అసలు ఉన్నానా లేనా అని కాల్ చేసా బావా? అసలు అడిగావా? నాకు కాల్ చేయొచ్చు కదా. ఎప్పుడు తిడుతుంటావు. ఎలా చేసేది? నీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోమన్నానుగా. నాకు రాదు బావా ఎలా ఆర్డర్ చెయ్యాలో. మీ బామ్మ చెప్పలేదా? బావా, మా బామ్మకి ఎలా తెలుస్తుంది? సరే, ఇలా ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే సరే బావా. పెట్టేసా.
ఎవరు కావాలి? సార్ ఆర్డర్ సార్. నేను ఆర్డర్ చేయలేదు సార్ కావ్య పేరు మీద చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. కావ్య, కావ్య ఆ బావా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నన్ను అడగాలి కదా. వస్తుందా రాదా అని. అలాగే 5 బిర్యానీలు ఆర్డర్ పెడతావా? సారీ బ్రో, తను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం, సో క్యాన్సిల్ చేసేదా? నో సార్, స్విగ్గీలో ఆర్డర్ చేసిన 1 minute లోపు క్యాన్సిల్ చేయకపోతే మనం ఏం చేయలేం సార్. నాకు ఈ బోనస్ ఒకటి. సరే భయ్యా, మేము ఆల్రెడీ తినేసాం, సో మీరు తినేసేయండి. లేదు సార్, బయట చూసే వాళ్ళందరూ మమ్మల్ని చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు. సరే, ఒక పని చేయండి, మీరే ఎవరికైనా ఇచ్చేసేయండి. సరే సార్. థ్యాంక్ యూ. చెప్పవే. కోపంతో రగిలిపోతున్నావు. ఎందుకే? ఏం జరిగింది? ఏంటమ్మా, ఏదో స్విగ్గీలో 5 బిర్యానీలు ఆర్డర్ చేస్తే అందుకే బావ తిడుతున్నాడు. బావ ఏమనళ్లే, వెళ్ళి బావతో మంచిగా ఒకసారి మాట్లాడు. వెళ్ళవే, వెళ్ళి ఒకసారి మాట్లాడు. నేను చెప్తానంటున్నానుగా, సరేనా? సరే. కావ్య, చీ, ఏంటి బావా ఈ డ్రెస్ వేసుకుంటావా నువ్వు? నాకు కాదు, నీకు. ఏం స్టాచ్యూలు అయ్యావు? హైదరాబాద్లో అమ్మాయిలంతా పాష్గా ఉంటారు, మోడర్న్గా కూడా. ఏంటి నువ్వు కాఫీ రాదంటావు, హాట్ వాటర్ అంటే తెలీదు, హీటర్తో కుక్ చేస్తావు. నా భార్యని ఇష్టంగా చూడాలనుకున్నా, అయినా వేసుకొని ఉంటావు. నా భార్యని అలా చూడాలనుకోవడం తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏదైనా నీతోనే కదే. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు ఓకే, కానీ వేరే వాళ్ళని చూస్తాను ఎందుకంటున్నావు బావా? ఇది మళ్ళీ ఫోన్ చేస్తుందేంటో. హలో మా, చెప్పవే. బావతో నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావా లేదా? సరే, నేను తీసుకెళ్తానే. నేనొచ్చే వరకు తొందరపడి బావతో ఏం మాట్లాడకు. కావ్య, సారీ కావ్య, నేనేదో కోపంలో అలా. స్విగ్గీలో నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టనా? అలాగే దీన్ని ఆర్డర్ చేస్తా బావా, నేను ఎలాగో నేర్చుకున్నాను కదా. అయితే నా ఎమోషన్ అంతా వేస్టేనా? బావా, లెగ్ పీస్ భలే ఉంది బావా. బావా, మనం కూడా బిర్యానీ చేసుకుందామా? ఏం ఆలోచిస్తున్నావు బావా? చికెన్ హీటర్తో చేసావు, బిర్యానీ దేంతో చేస్తావా అని. బావా సరే గాని, రేపు మా ఫ్రెండ్స్ వస్తారు, ముందుగానే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి నువ్వు నాకు నచ్చే సినిమాలో లాగా స్మెల్ క్రియేట్ చేద్దాం. వద్దు బావా, నేను చేస్తాను కదా బిర్యానీ. ఎందుకు? మీ అమ్మకు కాల్ చేసి అక్కడ ఫోన్ లో పంపేదిగా, మనం ఇక్కడ తినేవాళ్ళం. అలా చెప్పొచ్చుగా బావా, ఎప్పుడు కోప్పడతావు. నీకిష్టమైన కారం దోశ చేయనా? హా, నీ అల్లుడికే వేసివు, తింటాడు బాగా. ఒసే పిచ్చిమోహన్ దానా, అల్లుడిది తప్పైనా కోపంగా చెప్పకూడదే, మన మనిషిలా చెప్తే వింటాడు. అంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలా నేను? చెప్పు, నువ్వు చెప్పు. మనకి డ్రెస్సులు అలవాట్లేదంటే మరి ఇక్కడ వాళ్ళందరూ వేసుకుంటున్నారు కదా. అల్లుడు పనిచేసే ఆఫీస్లోనో, తిరిగే ఫ్రెండ్సో, చూస్తున్న సినిమాల్లోనో చూసి ఆశపడుండొచ్చే. నిన్నలా చూసుకోవాలనుకోవచ్చు కదా. నీ అల్లుడు మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే నన్ను ఎంత తక్కువగా మాట్లాడాడో తెలుసా నీకు? ఇదంతా ఓకేనా నీకు? ఆ రోజు భోజనానికి ఎవరు పిలిచారే, నువ్వా మీ ఆయన? ఇద్దరం కాదు మరి, వాళ్ళే వస్తాన్నారట. కొత్తగా పెళ్ళైందిగా, నీ వైఫ్ ని చూడాలి అని. వంట ఎవరు చేశారే? స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి నువ్వు నాకు నచ్చావు సినిమాలో లాగా స్మెల్ ని క్రియేట్ చేశాను. ఓసి దొంగ మొహందానా, ఆ ఆలోచన ఎవరిదే? ఆ ఇంకెవరిది? నీ ప్రియమైన అల్లుడిది. చూసావా, వాళ్ళకి నా భార్యకి వంట చేయడం రాదని ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షన్లో అలా మాట్లాడుంటాడే. నువ్వు చెప్పింది నిజమే, అయినా నేను ఆ డ్రెస్ వేసుకోను. ఆడది మగాణ్ణి ప్రశాంతంగా ఉంచితేనే కదే ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. నేనెందుకు అల్లుడి ముందు నిన్నరిచాను? నువ్వు అరిచేటప్పుడు సైలెంట్గా నేనుంటే నీకు అల్లుడు అలుసైపోయి ఆయనకు విలువ తగ్గిపోతుంది. మగాడి విలువ ఆడది పెంచాలే కాని తగ్గించకూడదే. సర్లే అమ్మా, కారం దోశ అన్నావు. వద్దన్నావుగా, నేను రాత్రికి అల్లుడికి వేసి పెడతాలే. మా సర్లే ఆగు, వేసి పెడతా.
బావా సారీ బావా. నేనే నీకు సారీ చెప్పాలి కావ్య. సారీ కావ్య. ఇదిగో అందులో చికెన్ ఉంది, అత్తమ్మ చేస్తుంటే చూసి నేర్చుకో. సరే బావా. ఇంకేం తింటుంది అత్తమ్మ చెప్పు తెస్తాను. బావా నాకు కొంచెం టైం ఇవ్వు బావా, నేను చేంజ్ అవుతాను, ఆ డ్రెస్ కూడా వేసుకుంటాను. నా భార్య ఎట్లున్నా అందంగానే ఉంటుంది, నువ్వు ఆ డ్రెస్ వేసుకో సరేనా? అత్తమ్మ సిటీని చూస్తారా? లేదులే అయ్యా, బయలుదేరుతాను. మావయ్య ఒక్కరే ఉన్నారు కదా, ఇంకోసారి వచ్చినప్పుడు చూస్తాను. సరే అత్తమ్మ. రామ్మా. ఆ. సరే అల్లుడు. ఓకే అత్తమ్మ. సరే కావ్య. కావ్య ఏ వంట ఎలా చేయాలో అడిగి రాసుకో. బావా బావా అమ్మ ఆల్రెడీ అన్ని చెప్పింది. సర్లే. జాగ్రత్త అయ్యా, గొడవ పెట్టుకోకండి. పండక్కి ఊరికొచ్చేసేయండి. సరే బావ అత్తమ్మ. చెప్పినట్టు విను. అలాగే అత్తమ్మ. అమ్మా టైం అవుతుందమ్మా. వెళ్తున్నానే. కాఫీ కావాలా? కారం పొడి కలప చూడు, చచ్చరుకుంటా. బావా కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ. థ్యాంక్ యూ. ఏరా నీ వైఫ్ నా చేతికి కూడా ఇవ్వచ్చు కదరా కాఫీ తీసుకోమని, అలా తోసేసి వెళ్తాదేంట్రా? ఫస్ట్ టైం కదా నేర్చుకుంటది. వచ్చాడు పెద్ద వెనకేసుకొచ్చేవాళ్ళ. హే కోడింగ్ చూసావా? హే ఇంకోటి పంపించా చూడు. నీ పంపించింది ఒకసారి యాక్సెప్ట్ చేయి. హే చేసావా? బావా బాగా ఏమైంది? ఇలాగే కావాలి. కారంగా ఉందిరా కాఫీ. తను ఫస్ట్ టైం కదా నేర్చుకుంటుంది. ఒరేయ్ ఎవరన్నా ఫస్ట్ టైం నేర్చుకుంటే పంచదారను ఉప్పు వేస్తారు కానీ కారం వేస్తారా? ఏదో వాంటెడ్లీ చేసినట్టు, ఏదో కావాలని కలిపినట్టు. ఏంట్రా ఈ టార్చర్? నీకంటే రాకేషే బెటర్ కదా. నేను వచ్చేసా నిషా నిషా నిషా. ఒరేయ్ వీళ్ళు చూసావా మెయిల్ పంపించలేదు అసలు. నీకు పంపిస్తాను చూడు. పంపించాను చూడు, యాక్సెప్ట్ చేయి. ఒక్క పని సరిగా చేయవు అసలు. మెయిల్ చూసుకోవాలి కదా. నువ్వు పంపిస్తే కానీ వాడు రిప్లై ఇవ్వడు. అన్ని నాకే పెట్టు పనులు. పైగా వాడు రాకేష్ ఏమో రాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. వాడి పని నీ పని అన్ని పనులు నేనే చేయాలి. కావ్య 30 minutes ఇప్పుడే వస్తా. సరే బావా. హలో కావ్య, వేర్ ఇస్ యువర్ హస్బెండ్? ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా ఇంగ్లీష్ లో తోపు అనుకుంటున్నావా? మాట్లాడితే చాలు ఇట్టా అట్టా ఇట్టా అంటున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ? నేనేమన్నా? ఓకే బై ద వే లివ్ ఇట్. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. వేర్ ఇస్ యువర్ హస్బెండ్? ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కి ఫోన్ చేసుకో. ఆర్ యు మ్యాడ్? యు డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఇట్స్ వెరీ అర్జెంట్. వేర్ ఇస్ యువర్ హస్బెండ్? వాట్ నవీన్? మై బావా, మై హస్బెండ్. చెప్పు. yes I know English. I know. You know clarity bolo. I know full English. You know. Also. హే ఏం మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ నీకు తెలియదా నిషా? ఛ
ఎంతసేపే తలుపు తీయడానికి? అమ్మా కావ్య, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది కావ్య? ఏమైంది చెప్పవే? సరే సరే, లోపలికి పద. దా, కూర్చో. అమ్మా నేను ఎందుకే ఇంతగా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్తే కదా అర్థమయ్యేది. అమ్మా కావ్య, నువ్వేమైనా చెప్తేనే కదే నాకు తెలిసేది. అత్తమ్మ బాగున్నావా? చెప్పుంటే బస్ స్టాప్కి వచ్చేవాడిని కదా. పర్లేదులే అయ్యా. సరే అత్తమ్మ, ఇప్పుడే వస్తా. ఏమైందయ్యా? అసలెందుకు కావ్య అలా గుక్కపట్టి ఏడుస్తోంది? అదేం లేదత్తమ్మ, ఏదైనా ఉంటే నీకు చెప్తా కదా. చాలా ఉందమ్మా. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలున్నట్టే ఈ ఫ్లాట్ లో కూడా అక్రమ కొలిస్తున్నారమ్మా. కావ్య, బలవంతంగా మనసును దాస్తారేమో గాని మనసులోని బాధను దాయలేరు. అంత అర్థం చేసుకోలేనంత అమాయకురాలి కాదు నేను. నేను ఆఫీస్లో రెనోవేషన్ వర్క్ ఉందని మా కొలీగ్ ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బానే ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిన వెంటనే ఇలా షాక్ కొట్టాడు, గిలగల కొట్టుకుంటుంది. ఇవన్నీ వద్దమ్మా, నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? సరే ఇప్పిస్తానులేవే. పెద్దరికంగా ఒక మాట అడుగుతున్నానయ్యా, నీ నిర్ణయం ఏంటల్లుడు? ఒంటరిగా ఉంటూ బయట వాళ్ళ మాటలు తప్ప నా అనే వాళ్ళ మాటలు లేకుండా ఉన్నా. ఆ మాటలు దొరికాయని ఇంకొకరికి చెప్పుకునే లోపే చెప్పుకుంటే దూరమైపోతున్నాయి. నాకు ఒంటరి జీవితం అలవాటే వద్దమ్మా. పదమ్మా వెళ్దాం. కావ్య, ఇంకోసారి ఆలోచించు. అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం. ఈయనకి ఆ నిషాకి నేను అడ్డం. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నాడు పెళ్ళి? మనం ఎవరికి భారం కాకూడదమ్మా. వాళ్ళకి ప్రైవసీ కావాలి, ముఖ్యంగా రాత్రులు. హే, అసలు మనిషివేనా? ఒక మనిషిని ఒక సందర్భం బట్టి జడ్జ్ చేయకూడదు. ఆడ చెనివిస్తేనే మగాడి దగ్గర అవుతాడు. మగాడు ఎప్పటికీ ఎవరికి చెనివి ఇవ్వడు. అత్తయ్య ఏమన్నావు కావ్య? ఎవరికి భారం కాకూడదా? అందుకే వెళ్ళిపోతున్నా. ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి. ఏం మాట్లాడుతుంది అత్తయ్య? మైండ్ ఉండే మాట్లాడుతుందా? నా కళ్ళు మూసే ప్రతిక్షణం నా కావ్యానే కనిపిస్తుంది. అందుకేనా సరసాలు? కావ్య నిన్ను ఏదో అనుకొని పెళ్లి చేసుకోలేదు. నా జీవితంలోకి నువ్వు మాత్రం రావాలని పెళ్లి చేసుకున్నా. కానీ నీ మైండ్ సెట్ వేరే ఉంది. దాన్ని యాసిడ్ పోసి క్లీన్ చేసినా మచ్చుండిపోద్ది. అది కాదు నవీన్. చూసావా, మీ అమ్మ నన్ను నవీన్ అని పిలుస్తుంది. ఎక్కడైనా పిలుపుతో దగ్గర అవుతారు. మీ అమ్మ నన్ను పేరుతో దూరం చేస్తుంది. నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? తెలుసా? కారణం మీ నాన్న. నా చదువు, నా డబ్బు, నా బట్టలు అంతెందుకు నేను పిలుస్తున్న ఈ గాలి కూడా మీ నాన్న ఇచ్చిన జీవితమే. మీ కుటుంబానికి రుణపడి ఉంటాను, దాసోహం అంటాను. నాకు నచ్చినట్టుగా పాష్గా మోడర్న్గా లేకపోయినా అసలు ఎందుకు మన ఇద్దరం ఒక్కసారైనా ఫిజికల్గా మీట్ అయ్యామా? అయినా నీతో ఎందుకుంటున్నా? నువ్వంటే నాకు ఇష్టం. హీటర్తో ఎవరైనా చికెన్ చేస్తారా? అయినా అవన్నీ అర్థం చేసుకుని ఎందుకుంటున్నా? కావ్య, కాపురంలో అడ్జస్ట్మెంట్స్ ఉండకూడదు, అండర్స్టాండింగ్సే ఉండాలి. అందుకే నా నిషాతో సరసాలు. షీస్ మై కొలీగ్, యువర్ మై సోల్. తనతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? సర్లే అయ్యా, సర్దుకొని ఉండండి, ప్రేమగా ఉండండి. ఇక్కడ ఉంది, అక్కడ లేదు. కావ్య వెళ్ళిపోతే తన జ్ఞాపకాలతో బరువుకి నీ గుండె ఏంటయ్యా ఆగిపోతుంది అత్తమ్మ. ఇప్పుడు కూడా 100 కేజీల బస్తా బరువు కన్నా నా గుండెలోని బాధ బరువు ఎక్కువగా ఉంది. చివరిగా నా మాట అత్తమ్మ, అనాథైన నన్ను చేరదీసిన మామయ్య నాకు దేవుడితో సమానం. మనిషిని ఎవరైనా మోసం చేస్తారేమో కానీ దేవుడిని కాదు. ఇక మీ ఇష్టం అత్తమ్మ, ఇక తన ఇష్టం. నన్ను అడగాలి కదా, వస్తుందా రాదా అని. వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే చేయాలి. కావ్య లంచ్ అయిందా అంట, నువ్వు 4-5 minutes అని తర్వాత తీసుకురావాలి. ఇదేంటి కావ్య ఎలా ఉంది? సారీ బావా, నా మీద నీకు ఇంత ఇష్టం ఉందని నాకు తెలియదు.
నీకు నచ్చినట్టే ఉంటాను. బావా నైట్కి మల్లెపూలు తీసుకొనిరా, రోజెస్ కూడా. ఫస్ట్ నైట్ చేసుకుందాం.